16 సంవత్సరాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టిన దగ్గర నుంచి గారా ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేశాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మేము ఇచ్చిన హామీలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇచ్చిన మాటగా నెరవేర్చిన పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే మేము చేసుకుంటూ జరిగింది. 40 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడికి ఒక్కటంటే ఒక్క పథకం ఇది నేను చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ మా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడికి ఒక్క పథకం అన్న గుర్తొస్తుందా అని చెప్పని ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. ఎంతో ఘనంగా ఉత్సాహంగా మా నాయకులు కార్యకర్తల ఒక సమక్షంలో సేవా కార్యక్రమాలతో ప్రతి ఒక్కరి గారు ముందుకు జరుగుతుంది. రాబోయే రోజుల్లో పెద్దలందరం గారు కలుపుకుని గ్రామంలో, మండలంలో, అదేవిధంగా వార్డుల్లో ఉన్న నాయకులు అందరం గారు కలుపుకుని రేపు 2029 మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన విధంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సైన్యంలాగా ముందుకు వెళ్తారని సందర్భంగా చెప్తూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరగటానికి సహకరించిన పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, పెద్దలు మల్లారి విష్ణు గారికి, సోదరులు రూహుల్లాకి, అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్లు దుర్గా గారికి కానివ్వండి, శైలజరెడ్డి గారు కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, తిరుపతిరావు గారు కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరి గారు మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన నాయకులందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.